హలో వివస్, ఇవాళ మన బిట్కాయిన్ ట్రేడింగ్లో ఓకే నిన్న జరిగిన షార్ప్ సెల్ చూడండి. ఇక్కడ ఇట్స్ అ వెరీ బిగ్ సెల్. వన్స్ 36.9. ఓకే, ఈఎంఐ 36.9 క్రాస్ జరిగింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కనిపించింది. నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. చాలామంది టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్ అని చూపిస్తున్నాను అన్నారు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది. ఓకే, సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే మనకి ట్రెండ్ అనేది మారింది అని అర్థం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే సిహెచ్ఓ చాక్ అంటారు చాలామంది. సిహెచ్ఓ సిహెచ్ అంటే చాక్ అంటారు. బట్ చాక్ అంటే ఏంటి? ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి? అప్ ట్రెండ్ పోయేది డౌన్ ట్రెండ్గా మారింది అని అర్థం. బట్ ఆ డౌన్ ట్రెండ్ మారినప్పుడు మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ మీరు తీసుకోవచ్చు. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, సో దీంట్లో మనం ఏ ఇండికేటర్స్ వాడినాం? ఇది కంప్లీట్ చూడండి, బిగ్ సెల్ ఇది. ఇనిషియల్గా ఎంత ఉండే? 65,000 ఉండే. 65,000 దగ్గర ఉంది. సడన్ ఫాల్ వచ్చి ఆల్మోస్ట్ 60,000 దాకా రీచ్ అయింది. దీంట్లో మనం రిట్రేస్మెంట్స్ ఎలా ఐడెంటిఫై చేద్దాం చూద్దాం. అప్ ట్రెండ్లో కానీ డౌన్ ట్రెండ్లో కానీ రిట్రేస్మెంట్, చాలామంది రిట్రేస్మెంట్స్ దగ్గర ట్రేడ్స్ తీసుకోగలుగుతారు. ఈజీ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఈవెన్ మనం డౌన్ ట్రెండ్ తర్వాత మనం బుల్లిష్ మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం వాడేది ఏంటంటే ఈఎంఐ 36.9, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 36.9. యూజింగ్ ఈఎంఐ 36.9, ఈఎంఐ 36.9 ద్వారా మనము రిట్రేస్మెంట్ ఐడెంటిఫై చేద్దాము. మన మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో చిన్న చిట్కా ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రిట్రేస్మెంట్. అంటే రిట్రేస్మెంట్ అంటే ఐదర్ పైకి వెళ్తున్నప్పుడు అప్ ట్రెండ్లో రిట్రేస్మెంట్ ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ డౌన్ ట్రెండ్లో కూడా మనము రిట్రేస్మెంట్ ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఈ రిట్రేస్మెంట్ ద్వారా మనకు టార్గెట్స్ తెలుస్తుంటాయి. సో అక్కడ క్లోజ్ అయిందా, ట్రేడ్ క్లోజ్ అయిందా లేదా, చేయాలా వద్దా, ఎగ్జిట్ కావాలా వద్దా అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం ఇంకా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉండొచ్చు, లేదంటే అప్ ట్రెండ్లో ఉండొచ్చు. బట్ స్టిల్ మనం ప్రాఫిట్తో బయటికి రావాలంటే ఎప్పుడైనా టార్గెట్ క్లోజ్ ఎగ్జిట్ అనేది మనకు తెలియాలి. దాంట్లో రిట్రేస్మెంట్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అడిషనల్ దీంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడుతున్నాం మనము. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్, లక్సాల్గా వాళ్ళది స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఉంటుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విల్ మేక్ యూజ్ ఇట్. ఓకే, సో ఈఎంఐ 36.9 అయితే మీరు ఎలా ప్లాట్ చేయాలో మీకు ఐడియా ఉంది. నేను ఆల్రెడీ ప్లాట్ చేసాను దీంట్లో. ఓకే, ట్రేడింగ్ నేను వాడేది ట్రేడింగ్ వ్యూ అండి. నేను చూపించేదంతా ట్రేడింగ్ వ్యూ .comలో వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని దెన్ యాడ్ ద ప్లాట్ ద ఏమంటారు దాన్ని, సో చార్ట్ గ్రాఫ్ ప్లాట్ చేసుకోండి. ఓకే, ఆ చార్ట్ పైన మీ సిగ్నల్స్ ఎలా అనేది మన ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. సో ఇండికేటర్స్ని ప్లాట్ చేసుకోండి. ఇండికేటర్ ఇక్కడ ఏం వాడుతున్నాం? ఈఎంఐ 36.9 అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్. సో ఈ రెండు మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ రెసిస్టెన్స్ ఇది. ఓకే, అండ్ హియర్ సపోర్ట్, ఇది డిస్కౌంట్ ప్రైస్ సపోర్ట్ ఇది. ఓకే, గ్రీన్ కలర్ కనిపిస్తుంది, డిస్కౌంట్ ప్రైస్. సో అజ్యూమ్ దట్ ఇది మన అప్ ట్రెండ్లో ఉంది. ఓకే, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ రిట్రేస్మెంట్ జరిగింది. ఒక రిట్రేస్మెంట్ జరిగి దీనిపైన తగిలింది ఈ గ్రీన్ వచ్చేవరకు మన 36. ఓకే, మీరు ప్రతి చార్ట్లో అబ్జర్వ్ చేయండి, 36 పైన మీకు అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు రిట్రేస్మెంట్ జరుగుతుంది. చాలామంది రిట్రేస్మెంట్ జరగగానే ఇమ్మీడియట్గా మీరు
సెల్ సిగ్నల్ తీసుకుంటారు. లేదు, ఇది అప్ ట్రెండ్లో ఒక రిట్రేస్మెంట్ జరిగింది, పైదానికి వెళ్ళింది, మళ్ళీ ఒక రిట్రేస్మెంట్, మళ్ళీ పైదానికి వెళ్ళింది, మళ్ళీ ఒక రిట్రేస్మెంట్. బట్ ఆ రిట్రేస్మెంట్ అనేది మీకు సెల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ లేదు. ఓకే, సెల్ సిగ్నల్ కన్ఫర్మేషన్ రావాలి మనకి. బట్ స్టిల్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొని కావాలంటే ఇప్పుడు ఇక్కడ తగిలింది, బట్ స్టిల్ నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ క్యాండిల్ వోలటైల్ ఉంది, ఇది అప్ అండ్ డౌన్ ఉంది, కన్ఫర్మేషన్ లేదా. సో పైకి వెళ్ళింది కాబట్టి ఈ క్యాండిల్ మనం తీసుకోలేము. మనం ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు తీసుకొని క్లోజ్ చేసుకుని బయటికి రావాలి. బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్ క్యాండిల్. ఓకే, సో పైకి కింద స్పీడ్గా రన్ అవుతుంటుంది, ఆ టైంలో స్పీడ్గా రన్ అవుతుందంటే వోలటైల్ ఉంది అన్నట్టు, మార్కెట్ వోలటైల్, ఏదో న్యూస్ వచ్చి మార్కెట్ వోలటైల్ అయింది, పైకి కిందికి, పైకి పోవాలా కిందికి పోవాలా అని వోలటైల్ అయింది. బట్ స్టిల్ నెక్స్ట్ క్యాండిల్ చూడండి పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ బుల్లిషే ఉంది, మనకి ఇంకేం కన్ఫర్మేషన్ కాలేదు మనకి. ఓకే, బట్ స్టిల్ మనకు కన్ఫర్మేషన్ కావాలంటే 9 ఏదైతే రెడ్ ఉందో 9, ఆ 9 మనకు కన్ఫర్మేషన్ క్రాస్ కావాలి ఇక్కడ గ్రీన్కి. అంటే 9 క్రాస్ బిలో 36, 9 క్రాస్ బిలో 36. సో ఈఎంఐ 9 క్రాస్ బిలో 36 ఈఎంఐ, 36 ఈఎంఐ, దెన్ సెల్. కానీ క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. సో ఫాల్ సిగ్నల్ ఇది, ఇది ఫాల్స్ ఇది. బట్ మళ్ళీ ఈ అప్ ట్రెండ్లో మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ బాగా పెద్ద రెసిస్టెన్స్ ఉంది, అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఈ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, మళ్ళీ కిందికి గుంజేసింది. మనం 5 EMA చూడండి, బ్లూ కలర్ 5 EMA టచ్ అయ్యి నెక్స్ట్ బార్ ఏదైతే ఉందో తీసుకుంటే అది కిందికి వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్, ఈసారి మాత్రం కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏది? రెడ్ క్రాస్. రెడ్ అంటే ఏంటి? మన 9 ఈఎంఐ క్రాస్ బిలో 36, ఈఎంఐ క్రాస్ బిలో 36 కన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ చూడండి, ఈఎంఐ క్రాస్ బిలో 36. చూడండి క్రాస్ అయింది ఇక్కడ. క్రాస్ అయినాక నెక్స్ట్ క్యాండిల్ తీసుకోండి, నెక్స్ట్ క్యాండిల్ తీసుకున్నాక మీకు ఈక్విలిబ్రియం సపోర్ట్ ఉండి సపోర్ట్ టచ్ అయింది, సపోర్ట్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఆ సపోర్ట్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయిపోయింది అన్నట్టు. దీని నెక్స్ట్ బార్ క్రియేట్ అయింది, సపోర్ట్ క్లోజ్ అయిపోయింది. బట్ స్టిల్ ఇక్కడ సపోర్ట్ క్లోజ్ అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ తీసుకుంది, 9 దాకా రిట్రేస్మెంట్ తీసుకుంది, ఎందుకంటే మనకు బేరిష్లో ఉంది. సో బేరిష్ సిగ్నల్ కంటిన్యూస్ ఫాల్ అయింది ఇక్కడ. కంటిన్యూస్ ఫాల్ అయినాక మనకి ప్రతిసారి 9 రిట్రేస్మెంట్ తీసుకుంది, బట్ క్రాస్ అయిపోయింది, మళ్ళీ డౌన్ ఫాల్ అయింది. డౌన్ ఫాల్ అయినాక మనకి ఇక్కడ ఒక బుల్లిష్ బార్ క్రియేట్ అయింది, ఈ సపోర్ట్ పైన బుల్లిష్ బార్ క్రియేట్ అయింది. బుల్లిష్ బార్ క్రియేట్ అయ్యి మనకి 5 EMA 9 క్రాస్ అయిపోయింది. ఈ బుల్లిష్ బార్ తర్వాత ఒక రిట్రేస్మెంట్ తీసుకుంది, ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఎంతవరకు వెళ్ళింది? 36 దాకా తీసుకెళ్ళింది. మరి డౌన్ ట్రెండ్లో ఉంది కదా, బట్ స్టిల్ డౌన్ ట్రెండ్లో ఉన్న ఇది 36 దాకా తీసుకెళ్ళింది. ఓకే, సో 36 టచ్ కాగానే మళ్ళీ డౌన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళాక మళ్ళీ 36 టచ్ అయింది మళ్ళీ. బట్ ఇక్కడ చూడండి, ఈ ఏదైతే బుల్లిష్ కన్ఫర్మేషన్, ఇది బుల్లిష్ అని చెప్తున్నాను నేను, బుల్లిష్ అని కన్ఫర్మేషన్ అని చెప్పాను ఇది, కానీ విక్ చూడండి కింది నుంచి అంతుంది పైకి, పైన విక్ క్రియేట్ కాలే, కింది నుంచి పైకి క్రియేట్ అయింది, అంటే కింది నుంచి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇక్కడ దీని విక్ కూడా సపోర్ట్ ఎక్కువ ఉంది, సేమ్ లెవెల్ ఉంది. సో దీని క్రాస్ నెక్స్ట్ ఇక్కడ మీరు బార్ తీసుకుంటే, ట్రేడ్ తీసుకుంటే, బై సిగ్నల్ తీసుకుంటే ఈ బార్ పైన, దెన్ ఇట్ విల్ గో టు ద అప్ ట్రెండ్. బట్ స్టిల్ మళ్ళీ ఇక్కడికి రాగానే ట్రేడ్ క్లోజ్ చేసుకోండి. నేను టార్గెట్ ఏమని చెప్పాను? మీ 36, డౌన్ ట్రెండ్లో మీ 36. ఆ డౌన్ ట్రెండ్లో 36 ఎందుకు అంటున్నాను? అంటిల్ యువర్ 9 క్రాస్ అబోవ్ 36. ఇక్కడ చూడండి 9 క్రాస్ అబోవ్ 36లో బుల్లిష్ బార్ క్రియేట్ అవుతుంది. 2 రిట్రేస్మెంట్ తర్వాత మనకి బుల్లిష్ కన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఈ బుల్లిష్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ బార్ ఇక్కడ ఒకవేళ ఇక్కడ క్రియేట్ అయితే దెన్ ఇట్ విల్ గో అప్ టు యువర్ ఈక్విలిబ్రియం 62,924. మన టార్గెట్ ఈ
దాంట్లో 62,924 నెక్స్ట్ టార్గెట్ వచ్చేవరకు ఈ ఈక్విలిబ్రియం క్రాస్ అయితే కూడా 63,353 దెన్ 63,511. సో 63,511 డైరెక్ట్ టార్గెట్ తీసుకోవచ్చు, బట్ సేఫ్ ఎగ్జిట్ మనం 62,924 తీసుకుందాం. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయింది దీనిపైన ఈ 63,570 పైన బార్ క్రియేట్ అయిపోతే నెక్స్ట్ టార్గెట్ వచ్చేవరకు 65,140 65,140. సో 65,140 ఆర్ 65,059 వచ్చింది మనకి ఇక్కడ చూస్తే. సో ఇది టార్గెట్ తీసుకుందాం. సో ఈ టార్గెట్ దగ్గర ట్రేడ్ ఎగ్జిట్ చేసుకోండి. మళ్ళీ దీనిపైన బార్ క్రియేట్ అయితే దిస్ ఈజ్ యువర్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్. ఇలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది, మళ్ళీ దీనిపైన బార్ క్రియేట్ అయితే ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ అంటే సెల్లర్స్ సపోర్ట్. ఇది ఇప్పుడు బ్లూ కలర్ ఉంది, ఇది సపోర్ట్. ఈ సపోర్ట్ పైన మనకు చూడండి సైడ్ వేస్లో ఉంది, మార్కెట్ అంతా సైడ్ వేస్లో ఉంది, బట్ స్టిల్ 36 పైన 36 పైన క్రాస్ అయిందంటే మాత్రం ఇట్ విల్ బి బుల్లిష్ అప్ టు యువర్ 62,919. కాబట్టి ఈ ట్రేడ్ మానిటర్ చేయండి, ఈ రిట్రేస్మెంట్ ట్రేడ్ మానిటర్ చేయండి, ఒక 2-3 రోజులు మానిటర్ చేయండి. 36 9 ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకంటే సపోర్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు చూడండి బ్లూ కలర్ ఉంది, సపోర్ట్ పూర్తిగా సపోర్ట్ ఎక్కువ ఉంది. కాబట్టి డిస్కౌంట్ ప్రైస్ పైన సపోర్ట్ ఎక్కువ ఉంది. దెన్ ఇట్ గోస్ అప్ టు ద అప్ సైడ్ ఓన్లీ. చెప్పలేము, న్యూస్ ఏమైనా మళ్ళీ వస్తాయి ఈవినింగ్ కల్లా, ఇవాళ సండే, సో చెప్పలేము. బట్ స్టిల్ న్యూస్ ఏమైనా ఉంటే మళ్ళీ డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ బుల్లిష్ సైడ్. ఇలా మీరు ట్రై చేయండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ ట్రై చేసింది, కానీ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఫెయిల్ అయింది ఇక్కడ. ఎందుకంటే 36 దగ్గర రిట్రేస్మెంట్ తీసుకుంది, బట్ 36 పైన బార్ క్రియేట్ అయితే దెన్ యూ కెన్ టేక్ ఏ అప్ సైడ్. బట్ మనకి ఇక్కడ ఎంత దూరంలో ఉంది, 9 అనేది రెడ్ కలర్ది చాలా దూరం ఉంది. కాబట్టి 100% ఈ గ్యాప్ ఫిలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. గ్యాప్ ఫిలప్ అయింది, ఇక్కడ రిట్రేస్మెంట్ 3 సార్లు రిట్రేస్మెంట్ తీసుకొని దెన్ ఇప్పుడు బుల్లిష్ క్రియేట్ అవుతుంది చూడండి. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ రిట్రేస్మెంట్ ద్వారా మనము ఎగ్జిట్ కావాలా, టార్గెట్ ఎగ్జిట్ కావాలా, ట్రేడ్ క్లోజ్ చేయాలా అనేది ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే దిస్ విల్ సేవ్ అస్, మనం కాపాడుతుంది. ఈ రిట్రేస్మెంట్స్ అనేది కాపాడుతుంది డౌన్ ట్రెండ్లో. ఇది అప్ ట్రెండ్, మళ్ళీ ఇది అప్ ట్రెండ్ మన 9 అబౌవ్ 36 క్రాస్ కనుక మళ్ళీ ఇట్లా క్రాస్ అవుతుంటుంది. దాన్ని ఇంపల్సివ్ మూమెంట్ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఇంపల్సివ్ మూమెంట్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇంపల్సివ్ మూమెంట్ అంటారు. ఇదంతా ఇంపల్సివ్ మూమెంట్ కిందికి వచ్చేది కదా, ఇంపల్సివ్ మూమెంట్. ఓకే, సో ఇట్ విల్ గో నౌ అప్ టు 9,294. ఈవెన్ 1 అవర్ దాంట్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూడండి, ఇట్ ఈస్ స్టిల్ 9,2,903 ఇక్కడ కనిపిస్తుంది మనకి. మన 36 ఇక్కడ ఉంది. సో అట్లీస్ట్ 62756 ఇస్ ద టార్గెట్, ఫస్ట్ టార్గెట్ మనకు 62756. చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్ బార్ క్రియేట్ అయింది. దెన్ అగైన్ బుల్లిష్ బార్ అబౌవ్ దిస్ క్యాండిల్ వాస్ క్రియేటెడ్. దీనిపైన ఇంకో క్యాండిల్ క్రియేట్ అయింది, బుల్లిష్ అయింది అట్లా. సో రిట్రేస్మెంట్ జరుగుతుంది, ఇక్కడ క్రాస్ అవుతుంది. ఇక్కడ 5 EMA అబౌవ్ 9 క్రాస్ అయినాక మళ్ళీ ఇది బుల్లిష్ అయితే దెన్ ఇట్ విల్ గో అప్ టు 36. దీంట్లో కూడా చూడండి 1 అవర్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడ జరిగింది. దెన్ ఇట్ వాస్ వెంట్ డౌన్, కిందికి వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ జరిగింది, టార్గెట్ రీచ్ అయింది. సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే అక్యురేట్గా ఉంటుందండి. హైయర్ టైం ఫ్రేమ్లో అయితే మనకు పెద్ద ట్రేడ్స్ దొరుకుతాయి అట్లా. ఓకే, సో దీంతో మీకు రిట్రేస్మెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ప్లస్ మెయిన్ 369 మన స్ట్రాటజీ 369, 36 క్రాస్ బిలో 9 క్రాస్ బిలో 36. సో ఈ 369 స్ట్రాటజీ ద్వారా మీకు ఆల్మోస్ట్ బిగ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. మీరు అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ 15 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చినా కూడా యువర్ సేఫ్. మరి ఎక్కువ లాట్స్ కాకపోయినా
చిన్న చిన్న లాట్స్తో ట్రై చేయండి, దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. అంటే ఫైన్. ఓకే అండి, విల్ ఎండ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ.